హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే పెద్ది నుంచి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అదేంటంటే పెద్దిలో ఒక స్పెషల్ సాంగ్ కి ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకోబోతున్నారు. నిజంగా ఫ్యాన్స్ అందరికి ఒక ఫీస్ట్ అని చెప్పేసి అనుకోవాలి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ చేయబోయేటువంటి పెద్దిలో స్పెషల్ సాంగ్ దాని గురించి మాట్లాడుకునే ముందు, గతంలో మనం చూసుకుంటే రంగస్థలంలో 'జిగేల్ రాణి' అనే సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. పూజా హెగ్డే గారు ఆ సాంగ్ లో యాక్ట్ చేశారు. ఆ సినిమా తర్వాత స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆడియన్స్ 'జిగేల్ రాణి' 'జిగేల్ రాణి' అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు క్యారెక్టర్ నేమ్ తో. అంటే ఆ సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో, మాసెస్ లో ఎంత సూపర్ హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు పెద్దిలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఒక స్టార్ హీరోయిన్ చేయబోతున్నారు. రామ్ చరణ్ గారితో ఇప్పటికి ఒక హిట్ పేర్ గా నిలిచినటువంటి హీరోయిన్ ఆమె ఎవరో కాదు, కాజల్. మగధీరలో ఒక హిట్ పేరు, అలాగే నాయక్ లో, అలాగే గోవింద్ అందరి వాడైతే ఇలాగా రామ్ చరణ్ కాజల్ అంటేనే ఒక హిట్ పేరు. సో ఇప్పుడు ఆ హిట్ పేరు ఒక స్పెషల్ సాంగ్ లోకి కలవబోతున్నారు, కొలాబరేట్ అవ్వబోతున్నారు. బుచ్చిబాబు గారు కాజల్ గారికి ఒక స్పెషల్ సాంగ్ చేయమని అడిగారు అట. సో ఆమె కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త. అఫీషియల్ గా అయితే తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా కాజల్ అయితే సూపర్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద రామ్ చరణ్ కాజల్ ఇద్దరు పేరుని చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అనుకుంటారు. సో నా వరకు అయితే కూడా చాలా ఫ్రెష్ పేర్, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఒక స్పెషల్ సాంగ్ లో. అది డెట్ టు రామ్ చరణ్ ఒక మాస్ జానర్ లో చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సినిమాలో గతంలో కూడా మన రంగస్థలంలో కూడా అదొక మాస్ జానర్ ఐటమ్ సాంగ్ కి ఎంత ఇండియా వైడ్ గా ఎంత ఊపు వచ్చిందో. అంటే ఆ సాంగ్ యూట్యూబ్ లో దాని కింద వీడియో సాంగ్ కింద కమెంట్స్ చూస్తే సౌత్ నార్త్ అని లేకుండా అందరినీ బాగా ఇష్టపడేటట్లు చేసినటువంటి సాంగ్. ఆ సాంగ్ లో రామ్ చరణ్ గారి డాన్స్ అయితే ఓరమాస్ ఉంటుంది. ఇంకా పూజా హెగ్డే ఇద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు కాజల్ పెద్దిలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నారు అనేటువంటి వార్త ఎప్పుడైతే వచ్చిందో కొంతమంది అభిమానులు కాజల్ అయితే సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ డెసిషన్ ఇది బుచ్చిబాబు నుంచి, ఖచ్చితంగా ఫిక్స్ చేసాయి అన్న అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. మరికొంతమంది మాకు సమంతయే కావాలి, సమంత అయితే సూపర్ ఉంటుంది, లేదు లేదు నిధి అగర్వాల్ అయితే ఇంకా బాగుంటుంది, హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారి పక్కన నిధి అగర్వాల్ గారు యాక్ట్ చేస్తున్నారు, సో ఆమె కావాలని కొంతమంది అంటున్నారు. సో ఇలా రకరకాలైనటువంటి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇనీషియల్ గా మాత్రం ఇప్పటి వరకు మనకి ఇప్పించినటువంటి పేరు కాజల్. సో కాజల్ అయితే మాక్సిమం ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ రంగస్థలం పెద్ది లాంటి ఒక మాస్ సినిమాలో దట్టు ఒక స్పెషల్ సాంగ్, రామ్ చరణ్ గారే ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఒక మాస్ జానర్ లో చేస్తే ఎలా ఉంటుందో మనం అందరం చూసేసాం. సో ఇప్పుడు పెద్దిలో రామ్ చరణ్ కాజల్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే మాత్రం థియేటర్ టాప్ లేచిపోతే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ దానికి పెద్ద అసెట్ అని చెప్పేసి అనుకోవాలి. సో జస్ట్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్. సో రామ్ చరణ్ గారితో పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరైతే బాగుంటుంది, నా వరకు అయితే కాజల్ అయితే వెరీ గుడ్ థాట్. సో కాజల్ కాకుండా ఎవరైతే బాగుంటున్నారు అనుకుంటారు అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.